కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి ఆత్మాభిమానాన్ని చంపుకున్నాడని విమర్శించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కడియం శ్రీహరి తిరిగి ఆయన కింద పనిచేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్టేషన్ గన్పూర్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని, రాజయ్యని 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు శ్రీనివాసరెడ్డి. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చేయకుండా 42,000 కోట్ల రుణమాఫీని 32,000 కోట్లు అని చెప్పి తర్వాత 22,000 కోట్లని లాస్ట్కి చివరికి 15,000 కోట్లతోటి సరి చేసి అక్కడ చేసేసి ఎక్కడ కూడా పూర్తి 50% కూడా రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్. కడియం శ్రీహరి గారి ఒక వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని అంతా కూడా ఆయన యొక్క కూతురు సీటు కోసం ఆయన దానికోసం అమ్ముకోవడం జరిగింది. ముందు రాయన్న చెప్పినట్టు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టి కేసులు పెట్టించేదని విన్నాం తప్ప 10 ఏళ్లలో మన రాజన్న డైరెక్షన్ లో స్టేషన్ గన్పూర్లో ఆ పప్పులు ఉడకనీయలే కాబట్టి, ఇక్కడ ఎంటర్ రానియలే కాబట్టి ఎవరు కూడా ప్రశాంతంగా ప్రజలు 10 ఏళ్ళు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా ఉండే. మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి మారి వ్యక్తిగతంగా కోపం ఆయన అయితే విమర్శిస్తున్నారో ఆయన వ్యక్తిగతంగా కేసులు పెట్టింది మంచి పద్ధతి కాదు, నీ వయసుకు మంచిది కాదు. ఎందుకంటే నువ్వు 75 ఏళ్ల వయసులో ఇప్పుడు పెట్టేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా మంచి కార్యక్రమాలు తీసి సోషల్ మీడియా ద్వారానో వ్యక్తిగతంగానో విమర్శిస్తే కేసులు పెడతామని నీ బెదిరింపులకు ఎవరు భయపడరని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఈ స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మేము రాజీనామా చేయకుండా వెళ్ళడం జరిగింది. కేటీఆర్ గారు త్వరలోనే ఒక నిర్ణయం రాబోతుంది. ఈ ఉప ఎన్నికలు రాకపోతున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్టు స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జి అయినట్టు రాజయ్య గారు ఇక్కడ అభ్యర్థిగా ఉండి ఆయనను గెలిపించుకొని నీ మీద 1,00,000 మెజార్టీలు గెలిపించి ఇక్కడికి తీసుకోబోతున్నామని తెలియజేస్తూ